నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నిరుద్యోగుల ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ పక్షాన ఒక గొంతుకై ధర్నా చౌక్లో నిరుద్యోగులు అందరినీ ఏకం చేసి గతంలో ఏదైతే మాకు అన్యాయం జరుగుతుంది, మా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఉద్యమాలు చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఇదే నిరుద్యోగ యువత తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అదే నిరుద్యోగ యువతకి మళ్ళీ అన్యాయం జరుగుతుందని మరొకసారి కూడా అందరినీ ఏకం చేసి అశోక్ సార్ ఈరోజు దీక్షలో కూర్చున్నారు. ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష అయితే కొనసాగిస్తున్నారు వారి ఇంట్లోనే. ఎంత అన్యాయం అంటే మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం, కొన్ని విజువల్స్ కూడా తీసుకున్నాం. మనం ధర్నా చౌక్లో పర్మిషన్ ఇవ్వలేదు, ఆ తర్వాత ఇంట్లో శాంతియుతంగా చేసుకుందామన్న అక్కడికి వచ్చిన విద్యార్థుల్ని అరెస్ట్ చేయడం, ఏదైతే శాంతియుతంగా చేసుకుందాం అన్నప్పుడు అక్కడ టెంట్ వేయడం, ఆ టెర్రస్ పైన ఆ టెంట్ను కూడా కూల్చివేయడం, కొంతమంది ఎవరైతే నిరుద్యోగ యువత వస్తుందో వాళ్ళందరినీ కూడా పోలీస్ జీబులలో అదేవిధంగా ఆటోలు మాట్లాడి వాటిలలో తీసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా అశోక్ సార్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఏ విధంగా అరెస్ట్ చేశారు, అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, అసలు నిరుద్యోగ యువత ఏమైపోతుంది? వచ్చిన 3 నెలల్లోనే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఎన్నెన్నో మాటలు మాట్లాడి ఈరోజు నెరవేర్చకుండా ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కూడా మనం సార్ దీక్షలో కూర్చున్నారు. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు ఎప్పుడు అనుకున్నారు అసలు ఈ దీక్ష చేయాలని? అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు నేను మొన్నటిదాకా గత నెల రోజులుగా గురుకుల వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. నేను 2-3 మీటింగ్లలో ఇందిరా పార్కు ధర్నాలో 2-3 ధర్నాలో కూడా పాల్గొన్నా. ప్రతిరోజు గురుకుల వాళ్ళకి సంబంధించి రోజు ఒక 30 నుంచి 40 ఫోన్ కాల్స్ వాళ్ళ నుంచి వస్తున్నాయి. వాళ్ళకి అన్యాయం జరిగింది. 6 నెలలుగా జీవో నెంబర్ 46 బాధ్యత రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఇగో ఇస్తాం అగో ఇస్తాం అన్నట్టుగా ఏదో మంత్రులంతా హామీలు ఇవ్వడం, అసెంబ్లీలో హామీలు ఇవ్వడం, కానీ దానికి పరిష్కార మార్గం అన్వేషించలేరు. డిఎస్సి మెగా డిఎస్సి వేస్తామన్నారు, తీరా చూస్తే ఎన్నికల ముందు 11,000 పోస్టులు వేశారు. అంటే మీరు ఇచ్చిన హామీలేంటి, ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఇవన్నీ పోగా నేను బాగా అంటే ఏమనుకున్నా అంటే ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కనీసంగా గ్రూప్ 2లో 783 పోస్టులు ఉన్నాయి, ఒక డబుల్ సంఖ్య నన్ను ఇస్తారు. ఎందుకంటే నిరుద్యోగ ప్రభుత్వం మన అధికారంలోకి వచ్చి 15 తక్కువ 1500 గ్రూప్ 2 ఇస్తారు, 2000 పైనే గ్రూప్ 3 ఉద్యోగాలు వస్తాయి నేను ఆశించిన. ఇప్పుడు గురుకులాలకు అన్యాయం జరిగే, జియో నెంబర్ 46 అన్యాయం జరిగే, మెగా డిఎస్ వేయకపోతివి, టెట్టు పెట్టకపోతివి, అధికారులకు అడిగిపోతున్న వాళ్ళు ఇష్టారాజ్యం మాటలు, మీకోసం వేస్తలేం. మరి నిరుద్యోగులు ఏం చేస్తాను? 46 జీవో బాధితులు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, మీరు ఓయిలో ఇవన్నీ తిరుగుతుంటేనే అసలు ఇన్ని అంశాలు ఇంకా మిగిలిపోతున్నాయి. పరిష్కారం వైపు అడుగులేస్తలేరు. మంత్రులు తిరుగుతున్నారు, సెక్రటరీ తిరుగుతున్నారు, ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. తిరుగుతుంటే మన నైట్ మొత్తం కూడా నిద్ర పట్టాల నాకు. అంటే అసలు అంటే ఒక నిరుద్యోగులు అంటే ఏంది, అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఏరుకోరి తెచ్చుకొని ఈ ప్రభుత్వంలో కూడా ఇంత అన్యాయం జరుగుతుంది ఎట్లా అని చెప్పేసి ఆ డేట్స్ వచ్చిన రోజు మొత్తం నాకు నిద్ర పట్టాల. కాబట్టి ఏదో ఒకటి నిరుద్యోగులు న్యాయం చేయాలా అనిపించింది. అందుకే డేట్లు వచ్చిన మరుక్షణమే నేను 48 గంటల ఆమరణ నిరాహార దీక్ష పిలుపునిచ్చిన. ఎందుకంటే ఇవాళ ఆగమయ్యేటోడు అంటే నిరుద్యోగే. డిగ్రీలు ఉన్నాయి, చూస్తేనే పెద్ద పెద్ద పట్టాలు ఉన్నాయి, ఒక్కొక్కరు డబుల్ పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్సీలు, కానీ 12,000 15,000 కూడా సంపాదించే పరిస్థితులలో తెలంగాణ అవుతుంది. నిరుద్యోగులు అనేవాళ్ళు ఎంత అసంతృప్తి అంటే అంత అసంతృప్తితో జీవనం కొనసాగిస్తారు. అంటే బతుకు జీవుడా, ఏదో బతుకుతున్నాం, ఎందుకంటే చదివినాం, ఎన్నో ఆశలు ఎన్నో కలలు, జీవితంలో నిలబడతామని ఏదో చేస్తామని కళ్ళు కన్న వాళ్ళకి బయటికి వెళ్తే ఉద్యోగం దొరుకుతలేదు. ప్రైవేట్కి పోతే 8,000, స్కూళ్ళల్లో పోతే 8,000 10,000 కూడా దొరకని పరిస్థితి. చదివిందేమో యూనివర్సిటీలో చదివినాం, కానీ ఉద్యోగాలు వస్తలేవు. ఎటు పోవాలి నిరుద్యోగులు? వీళ్ళ పరిష్కార మార్గాలు ఏంటి? అలానే 30,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చేసినాము, 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు. ఆ వైపు కొనసాగుతున్నది ప్రభుత్వం చర్యలు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చినాక ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇది పాతదా కొత్తదా మీరు ఇచ్చే?
ఏ నోటిఫికేషన్ ఇస్తారు మీరు? మరి పాతదే ఇచ్చినారు. మరి కనీసంగా మీ బాధ్యతగా పోస్టులు పెంచాలగా. గత గవర్నమెంట్ 503 పోస్టులు వేసింది, నువ్వు 60 యాడ్ చేస్తాయి, మరి 2 లక్షల ఉద్యోగాలు యాడ్ ఇస్తావు. గ్రూప్ 2లో 1000 పోస్టులు కూడా పెంచలేవు నువ్వు, గ్రూప్ 3లో ఎంతో కొంత పెంచలేవు నువ్వు, 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతావు? ఏ విధంగా నింపుతావు? అంటే మీరు ఇచ్చినట్టు హామీలు ఏంటివి? ఉత్తిత హామీలే, అన్ని కళ్ళబెల్లు మాటలే. నిరుద్యోగులంతా నీకు వన్ సైడ్గా మారి, నేనైతే అసలు ఒక ఫ్యాకల్టీ చెప్పకూడదు అట్లా, కాంగ్రెస్ ఓటేయమని చెప్పిన. నీకు నచ్చినా నచ్చకపోయినా మన కాంగ్రెస్ ఓటేయాల్సిందే, ఎందుకంటే బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. 10 నియోజకవర్గాలు తిరిగిన నిరుద్యోగ నా అంశం ఒకటే, ఎవరైనా కావచ్చు, బర్రెలెక్క కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నిరుద్యోగత అంశం అనే ఒకటే టార్గెట్ నాకు. ఇవాళ నేను దీక్ష చేసేది కూడా ఓన్లీ ఫర్ నిరుద్యోగులు. నా జాతి ఏం జాతి అంటే నిరుద్యోగుల జాతి. వాళ్ళ కోసం ఒక లెక్చరర్గా, ఒక టీచర్, అంటే ఒక తల్లిదండ్రుల తర్వాత ఒక విద్యార్థి అనేవాడికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఒక టీచర్. ఆ టీచర్ పోస్ట్లో ఉన్నా కాబట్టి నేను ఆ టీచర్ పోస్ట్కి సంపూర్ణంగా న్యాయం చేయాలా. టీచర్ అంటే పాఠం చెప్పేటోడు మాత్రమే టీచర్ కాదు, విద్యార్థులలో అన్ని రకాల ఉపయోగపడే టీచర్. నిరుద్యోగులలో కష్టాలు ఉన్నాయి, నిరుద్యోగుల కన్నీళ్ళు ఉన్నాయి. ఆ కష్టాలు కన్నీళ్ళు అనుభవించిన వారిని వాళ్ళ గ్రామీణ భారతం నిరుద్యోగ భారతంగా మారుతుంది. గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో జరుగుద్దని కళ్ళు కాయలు కాసినాయి. మేము నిరుద్యోగుల ఎగ్జామ్లు రాయమని చెప్పినాం. ఈ 3 నెలల్లో మరి ఇంత చూస్తే మరి 5 సంవత్సరాలు మనం ఎలా అందుకే ఈ నిరుద్యోగ అంశం ప్రభుత్వానికి ఎరక చేయాలా, గుర్తు చేయాలా. ఇగో సమస్యలు ఇట్లా ఉన్నాయి, రేపు ముందు నిరుద్యోగులు కనుక ఏకమైతే మీకు పరిపాలన చేయడమే కష్టమవుతుంది. ఏకమవుతారా? 100% ఏకమవుతారు, 100% ఏకమవుతారు. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ క్వాలిటీతో పెట్టండి. ఏదో పెట్టామో అయిపోయింది, ఇటువంటి ఎన్నో వచ్చినాయి. అట్లా కాదు, పిల్లవాడిని కూర్చోబెట్టి నేర్పియాల, ఇంగ్లీష్ నేర్పియాల, టెక్నికల్ స్కిల్స్ నేర్పియాల, వాడి క్వాలిఫికేషన్ ఏంటి, వాడికి అర్హత ఏంటి, వాడు ఎక్కడ ఉపయోగపడతాడు. జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ స్థాయిని పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. వాడికి ఇంత స్టైఫండ్ ఇవ్వండి. సార్ మీరు స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అసలు విద్యాశాఖ మంత్రే లేడు, అదేగా దౌర్భాగ్యం. ఇంటర్ విద్యార్థులు పిట్టలరా 25 మంది చనిపోవడం జరిగింది. నిరుద్యోగులు కూడా 46 జీవో కావచ్చు, ఇంకొన్ని కావచ్చు, 10ల సంఖ్యలో చనిపోతున్నారు. మీరు ఇంకా ఎలా ఆశిస్తారు? ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, వాటి తీరి అట్లుంది. అంటే నిరుద్యోగులు అనే వాళ్ళు నాట్ కౌంటబుల్. ఎందుకంటే నిరుద్యోగులు ఎప్పుడు ఐక్యంగా ఉండరు, ఐక్యం కారు కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యం ఆడుతున్నారు. ఈ విద్యా వ్యవస్థలో మార్పు రావాలా. మరి ఈసారి ఐక్యం చేస్తారా? 100%. చూడండి ఎన్ని రోజులు చేయబోతున్నారు ఇది మొత్తంగా. నేను ఒక రేపు ఇప్పుడున్నటువంటి గ్రూప్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, డిఎస్సి, గ్రూప్ అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి. మీకు ఇంకో 6 నెలలు అయిపోతాయి. అయిపోయిన మరుక్షణం మీరు ఎన్నికల్లో ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే స్థానికులకు ఉద్యోగాలు 75% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. హైదరాబాదులో అద్భుతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఉంది. దేశంలో అన్ని నగరాల కంటే అభివృద్ధి చెందుతున్న నగరం ఏంటంటే మన హైదరాబాద్. 100 కాదు 1000 పరిశ్రమలు ఉన్నాయి. కానీ పరిశ్రమలు తెలంగాణోడి కావు, బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి పెడుతున్నారు. బయట రాష్ట్ర వాడు వచ్చి తెలంగాణ భూమి తీసుకుంటున్నాడు పరిశ్రమ పెడతా అని, తెలంగాణ నీళ్ళు తీసుకుంటున్నాడు, తెలంగాణ యొక్క బ్యాంకులు అంటే బ్యాంకులు ఏదైనా నేషనల్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడి నుంచి రుణాలు తీసుకుంటున్నాడు. తెలంగాణ మార్కెట్ను కూడా వాడు ఉపయోగించుకుంటున్నాడు. మార్కెట్ తెలంగాణ, భూమి తెలంగాణ, నీళ్లు తెలంగాణ, ప్రతిదీ తెలంగాణే. మరి ఉద్యోగం ఎవడికి ఇస్తున్నావు ఉద్యోగం? ఉద్యోగాలు నాన్ లోకల్కి ఇస్తున్నారు. ఆంధ్రోడు అయితే ఆంధ్రోడికి ఇస్తున్నాడు, యూపీ వాడైతే యూపీకి ఇస్తున్నాడు, మహారాష్ట్ర వాడైతే మహారాష్ట్రకి ఇస్తున్నాడు. నువ్వు ఆంధ్రోడు వచ్చి తెలంగాణలో పరిశ్రమ పెట్టడం అవసరం ఏంటి? నీ ఆంధ్రలో పెట్టుకో. మరి ఆ తెలంగాణకు వచ్చినావు పెట్టుకో, వద్దంట్లేం, సౌకర్యాలు కల్పిస్తున్నావు. మరి తెలంగాణ బిడ్డకి ఎందుకు ఉద్యోగం ఇవ్వవు? తెలంగాణలో విద్యార్థులకు స్కిల్స్ లేవనే.
స్కిల్ లేకపోతే అదే ప్రభుత్వం బాధ్యత అంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత, స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తారు, కానీ వాటిలో ఎక్కడ క్వాలిటీ లేదు. స్కిల్ ఉండదు ఫస్ట్, స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ ఉండదు ఫస్ట్. అంటే వాళ్ళు నిర్వహించడంలో 100% విఫలమవుతారు. ఇవాళ ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ స్టడీస్లో ఒక 15 దాకా ఉంటాయి, బీసీ స్టడీకి 15-20 దాకా ఉంటాయి. మరి అన్ని స్టడీ సర్కిల్ ఉన్నాక మళ్ళీ అశోక్ సార్ దగ్గర కోచింగ్ ఎందుకు? గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కదా, గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినాక ఫ్రీగా వదిలిపెట్టి ఆ కాడికి ఎందుకు వస్తున్నారు అంటే నీ దగ్గర ఏమవుతుంది? క్వాలిటీ లేదు, క్వాలిటీ మిస్ అవుతుంది. ఫ్యాకల్టీకి ఇచ్చే జీతాలు ఇన్ టైం లేవు. ఇప్పుడు ఫ్యాకల్టీ పాఠం చెప్పిపోతే 3 నెలల తర్వాత ఇస్తావు. బయట ఫ్యాకల్టీ ఫర్ అవర్ ఇవాళ 2,000 రూపాయలు మినిమం తీసుకుంటున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ అయితే 3 నుంచి 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. నువ్వు ఇచ్చేది ఎంత? నువ్వు గంటన్నరకు 1,000 రూపాయలు ఇస్తావు. అంటే నీకు రెమ్యునేషన్ ఏం గవర్నమెంట్ దగ్గర కోట్లు ఉన్నాయి కదా. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు తిన్నారు కదా, 1,00,000 కోట్లు దిగమింగిరు కదా. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు ఉన్నప్పుడు విద్యా వ్యవస్థకు స్కిల్ డెవలప్మెంట్కి ఒక 1,000 కోట్లు ఖర్చు పెట్టలేవా? అట్లీస్ట్ ఒక 100 కోట్లు ఖర్చు పెట్టలేవా? అంటే నిరుద్యోగులు అంటే అంత చిన్న చూపాయి ప్రభుత్వాలకి. అంటే ప్రభుత్వాల యొక్క విధానంలో మార్పు రావాలా. మార్పు రావాలంటే విద్యార్థుల్లో మార్పు రావాలా, నిలదీయాల. బిడ్డ రేపు ఎన్నికల్లో నిలదీయడం కాదు, ఒట్టిగా ఎమ్మెల్యే ఊరికి పోవాలంటే ఇది పడాలి వాళ్ళకు. ఊరికి పోతే నిలదీస్తారు, క్వశ్చన్ చేస్తారు. ఆ రోజు ఏంటి విద్యార్థుల ఇదే చదువుకున్న విద్యార్థులు కూడా నిరుద్యోగులు అయిపోతారు, మీరు కాంగ్రెస్ కు ఓటేయమని, కాంగ్రెస్ కార్యకర్తల్లో పనిచేయమని పనిచేసారు. వాళ్ళు చెప్పడం కాదు, విద్యార్థులంతా కాంగ్రెస్ కార్యకర్తల లెక్కనే పనిచేసారు. వాళ్ళు అడగలే, వీళ్ళే స్వచ్ఛందంగా చేసిరు. మా ప్రభుత్వం రావాలా, ప్రభుత్వం రావాలా. ఈ జియో నెంబర్ 46 బాధితులైతే వాళ్ళు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ దిగిపోవాలని ఎంత కష్టపడ్డారో ఇంకా నీ కళ్ళారా చూసినట్టుండి. ఇప్పుడు ఏమైంది మరి? ఊరూరు తిరిగిరు, గెలిపియమని చెప్పినారు, తీరా చూస్తే వాళ్ళు ఏమైంది ఇంకా రోడ్ల మీద తిప్పుతున్నారు. అంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఒక చిత్తశుద్ధి ఉంటే మార్గం దొరుకుతుంది. భారత రాజ్యాంగంలోనే ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు, ఎన్నో కొత్త జీవోలు తెచ్చుకుంటున్నారు. భారత రాజ్యాంగం 100 సార్లు పైగా మార్చుకున్నారు. మీరు చిన్న చిన్న జీవోలు ఎందుకు మారవారు? అయితే 46 జీవో గురించి ఒకటి చెప్తున్నారంట, ఆ విద్యార్థులను అడిగితే చెప్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను కానీ ఆ బోర్డు చైర్మన్ వింటలేడని చెప్తున్నారు. విన్నాడు, ఎందుకు వింటాడు? ఎందుకంటే ఆంధ్ర చైర్మన్ కదా. అంటే సీఎం కు విన్నారా? ఆయన ఒక మోనార్కిజం. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, శ్రీనివాసరావు వల్లనే నిరుద్యోగులలో మొత్తం అసహనం పెరగడానికి గల కారణం. ప్రభుత్వం మారిందంటే శ్రీనివాసరావు కారణం. ఏమవసరం? 4 మీటర్లు లాంగ్ జంప్ ఏమవసరం? ఏడ ఉరుకుతున్నారు పోలీసులు? ఉరుకుతారా? ఇప్పుడు చేయాల్సింది మెదడుతో పని చేయాలి. 4 మీటర్లు పెట్టి ఎంతమంది బీటెక్ పిల్లల్ని ఇవాళ కానిస్టేబుల్ కాకుండా నువ్వు అడ్డుకున్నావు? ఎవడు పెట్టావు 4 మీటర్లు? 4 మీటర్లు పెడితే ముందుగా బెత్తాడు, వెనక బెత్తాడు. అది 4.1 మీటర్గా మారిపోయాయి. 4.2 దునకాలంటే ఎవడి వల్ల అవుతుంది? దేశంలో ఎక్కడ లేని నిబంధనలు తీసుకొచ్చి శ్రీనివాసరావు ఇప్పుడు సస్పెండ్ చేయాలి. నిరుద్యోగుల ఉసురు తాకుతుంది శ్రీనివాసరావు. గత ప్రభుత్వం వాళ్ళని నియమిస్తేనేమో ఆంధ్ర అన్నారు. మరి గత ప్రభుత్వంలో పనిచేసిన డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా చేశారు. మరి ఈ ప్రభుత్వాన్ని ఎలా చూడాలి? మరి టీఎస్పీ చైర్మన్ అనేది ఒక అకాడమిక్ పర్సన్కి ఇవ్వాలి. డీజీపీ ఐఏఎస్ ఐపీఎస్ కాదు, ఒక అకాడమిక్ ఇవ్వాలి. ఎందుకంటే అకాడమిక్ పర్సన్కి అయితే, ఒక ప్రొఫెసర్కి అయితే సిలబస్ ఏంటి, విద్యార్థులకు ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ ఉండాలా, విద్యార్థులకు ఏది అవసరమో అనేది ఒక అకాడమిక్ పర్సన్ తెలుస్తుంది. నాన్ అకాడమిక్లకు ఏం తెలుస్తుంది అండి? సిలబస్ స్టాండర్డ్స్ ఏం తెలుస్తాయి? ఎట్లా చూడాలి? కరెక్ట్ కాదని నేను వచ్చిన రోజు చెప్పాను. నేను ఆయన కరెక్ట్ కాదు. అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఒకటే కాదు కదా, దానికి ఎన్నో సవాలక్షలు ఉంటాయి, జీవోలు ఉంటాయి, దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి, దాంట్లో సిలబస్ ఉంటుంది, దాంట్లో క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ల గురించి, రిజర్వేషన్ల గురించి, సిలబస్ గురించి అవగాహన ఉన్నటువంటి అకాడమిషియన్ అయితే కరెక్ట్ పర్సన్గా ఉంటాడు. అకాడమిషియన్ కాకుండా ఒక డీజీపీ తీసుకొచ్చి న్యాయం జరుగుతుంది అంటే ఎట్లా జరుగుతుంది? ఇక్కడ దీన్ని తీవ్రంగా నేను వ్యతిరేకించాను, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తా ఉన్నా. అయితే లాస్ట్ సార్ ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. ఏంటంటే అశోక్ సార్ ఈ దీక్ష చేయడానికి ఏమన్నా ఆశిస్తుండ గవర్నమెంట్ నుంచి? ఏం ఆశించాలా? అంటే ఏదైనా పదవో లేకపోతే ఈ నిరుద్యోగులందరూ నా వెనుకున్నారని చెప్పుకోవడం ఇలాంటి ఏమన్నా? నేను ఇంతవరకు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కలిసిన. బల్మూరు వెంకట అనే వ్యక్తి
నిరుద్యోగ ఉద్యమంలో, కానిస్టేబుల్ ఉద్యమంలో, గ్రూప్ 2 ఉద్యమంలో ఆయన కలిసి వచ్చిండు. ఆయనతో కలిసి పనిచేస్తున్నాం. ఇంతవరకు నేను ఏ మంత్రిని కానీ ఎక్కడ కానీ ఆయన పోయి తిరిగినామా? సరే, మరి ఈ 46 జీవో పైన 15వ తేదీనే మేము క్లారిటీ ఇస్తామన్నారు. నేను ముందుగా క్వశ్చన్ నాకు కంప్లీట్ కాల. నేను ఏం ఆశించడం లేదు, ప్రభుత్వంకి వెళ్ళి ఏం ఆశించలేదు. నేను ప్రభుత్వానికి పోతే నా గొంతు మూతపడుతుంది. అంటే నా గొంతు నేనే కోసుకున్నట్లు లెక్క. నా గొంతు మూగబోతే ఎవరు మూగబోతారు? నిరుద్యోగులు మూగబోతారు. కాబట్టి నేను నిరుద్యోగ గొంతుగానే ఉండాలనుకుంటున్నా. నా గొంతుని నాకు నేనుగా మూసేసుకోవాలని అనుకోవడం లేదు. ప్రభుత్వాలు ఉంటే మాట్లాడతావా? మాట్లాడే శక్తి ఉంటుందా నీకు? మాట్లాడలేదు. అలా జాయిన్ అయిన మరొకసారి నేనేం చేయాలా? వాళ్ళకి కాముషిగా ఉండాలి, లేదంటే భజన కొట్టాలి. కాముషిగా ఉండడం కానీ భజన చేయడం కానీ నాతో కాదు. నేను అది ఎప్పుడైనా వాయిస్లెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వాయిస్గా నేను మారడమే నా యొక్క అది. కాబట్టి ఏం గీసించడాలు ఏముండవు. నేను ఇంకా 20 ఏళ్ళు కొట్లాడుతా. నాకెంతవరకైతే శక్తి ఉంటుందో, నాకెంతవరకైతే నేను నడవగలుగుతానో అప్పటి వరకు ఈ నిరుద్యోగులతోనే అశోక్ సార్ ఉంటాడు. ఇది 100% ముమ్మాటికి నిజం. అది పక్కా. అంతే. ఎందుకంటే ఆన్ రికార్డ్ ఇవాళ మందకృష్ణ మాదిగా ఉన్నారు. ఆయన 96లో MRPS పెట్టాడు. ఆయన ఎజెండా ఎటు మారినా, ఇటు బీజేపీ మారినా, ఇటు కాంగ్రెస్ మారినా, ఇటు తెలుగుదేశానికి వచ్చినా, ఎటు పోయినా, ఎవరికి ఎట్లా మద్దతు తెలిపినా ఫైనల్గా ఆయన ఏం చెప్తాడు? ఎటు తిప్పినా కూడా నా రిజర్వేషన్ న్యాయం జరుగుతుందా లేదా అని ఒక పాయింట్ నిలబడ్డాడు. నా పాయింట్ కూడా ఆయనకైతే ఏ విధంగా అయితే రిజర్వేషన్లో ఒక పాయింట్ అయితే నా పాయింట్ కూడా నిరుద్యోగిత అనే అంశం పాయింట్. కాబట్టి నిరుద్యోగులకు గొంతుకగా నిరుద్యోగులకు అండగా నిలబడతా. రేపు అవసరమైతే జోలబట్టి రాష్ట్రం మొత్తం తిరిగి జోలబట్టి ఒక క్రౌడ్ ఫండ్ వసూలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆన్లైన్లో నాకు చదువుకోవడానికి డబ్బులు లేవు అని ఎవడు అనకుండా నేను 100-200 రూపాయలకు వాడి కోచింగ్ అందజేయాలి. అది నా టార్గెట్. జోలబట్టి తిరుగుతా, రాష్ట్రం మొత్తం తిరుగుతా. ఎవడు డబ్బు ఉంటే వాడు ఇవ్వండి. ఇస్తే వాళ్ళకు ఎన్ని రకాల, అంటే ఒక ఆన్లైన్లో ఎన్ని రకాల కోర్సెస్ ఉంటాయో, అది జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, రాష్ట్రంలో ఎన్ని రకాల పోటీ పరీక్షలు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, లేదంటే రైల్వే రిక్రూట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా కూడా నిరుద్యోగం అనేవాడికి నేను చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నానే ప్రతి ఒక్కడికి నేను కంపల్సరీగా వాడికి ఎడ్యుకేషన్ అందజేయాలి. దట్ ఈజ్ మై టార్గెట్. మరి దానికోసం నిరుద్యోగులు అండగా నిలబడితే నేను జోలపట్టి, తెలుసుగా తెలంగాణ జోలపడడం అంటే అయ్యా ఇవ్వండి మా నిరుద్యోగులకు డబ్బులు ఇవ్వండి అని జోలపట్టి అడిగి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అది నా టార్గెట్. ఏదో ఒక రోజు అద్భుతమైన ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. చేసి ఆ యూనివర్సిటీలో 70% మంది నిరుపేద విద్యార్థులే ఉండాలి. ఒక 30% పేమెంట్ సీట్లు ఉండాలి. ఎందుకంటే యూనివర్సిటీ నడవాలి కదా. నాకు ఒక పెద్ద ఆకాంక్ష ఉంది. ఈ విద్యా వ్యవస్థలో ఒక టెక్నికల్ స్కిల్ లేక, ఒక డబ్బులు లేక, అర్హత ఉండి ఒక దీనంగా చూసేవాడికి అశోక్ సారు ఒక వెలుగురేఖలా కనపడాలనేది నా మనసులో బలంగా ఉంది. దానికోసం నేను నిత్య నూతనంగా ఏ రోజుకి ఆ రోజు పనిచేస్తాను. ఇది నా టార్గెట్. సెల్ఫ్ పాపులారిటీ అయితే కాదంటారు. చూస్తారు కదా మీరు. చూస్తే ఇప్పుడు 2 నెలల సంది కొట్లాడుతున్నా. జియో నెంబర్ ఎక్కడ ఇష్యూ వస్తే అప్పుడు ఉత్తప్పుడు ఏం చేయను. నిన్న ఎమ్మటే ఏమొచ్చింది? గ్రూప్ 2 పోస్టులు వచ్చినాయి. మేము ఆశించను. ఎందుకు ఇవ్వవు? గురుకులాలు వచ్చింది. అక్కడ సమస్య ఉన్నప్పుడు కొట్లాడతా. రేపు సమస్య పరిష్కారం అయిందనుకో, రేపటి నా డ్యూటీ నేను చూసుకుంటా. నేను ఒక టీచర్గా పనిచేయాలా, నీకు సమస్య వస్తే సమస్యకు నిలబడాలా. రేపు గురుకుల సమస్య పరిష్కారం అయిపోయింది, నా డ్యూటీ ఏంటి? నెక్స్ట్ పాఠం చెప్పాలా, పాఠం చెప్తా. ఈ 46 ఫైనల్గా 46 బాధితులు అది క్లియర్ అయ్యే అంశమేనా? ఎందుకు కాదు? గవర్నమెంట్కు మనసుంటే మార్గం ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఎన్నిసార్లు మాటలు పాపం మాటలే చెప్తున్నారు వాళ్ళు. ఇలా కమిటీ వేసిరు, ఆ కమిటీ కూడా ఉత్తుత కమిటీ అని అనుకుంటున్నా. వాళ్ళకి న్యాయం జరుగుతున్న భావన నాకు కనబడతలేదు ప్రభుత్వంలో. అందుకే వాళ్ళు కూడా రేపు నా దారికి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమన్ నిరాహార దీక్షలు పెడతారు. అప్పుడు నువ్వు ఏడదట్టుకుంటూ చూస్తాను. అదే, ఎందుకంటే ఓయి వేదికగా నేను కూడా వచ్చాను అక్కడికి. వేదికలు కాదు, ఈ ప్రతి ఇంటి ఒక నిరాహార దీక్ష కేంద్రంగా మారితే, రేపు జియో నెంబర్ 46 బాధితులు మారితే నువ్వు ఎవరిని బుజ్జగిస్తావు?
ఇది ఇన్నిసార్లు వాళ్ళ పాపం మరీ ఘోరంగా అంటే రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి వాళ్ళు. ఒక కుమారాంటి దగ్గరికి పోయిర్రు, ఒక వాళ్ళ ఉద్యమం నిజంగా ఇప్పుడు ఒక జాతీయ ఉద్యమం జరుగుతుంది, అంతకంటే పెద్ద ఉద్యమం చేసిన అనిపిస్తుంది అలా చూస్తే. ప్రతి రోజు ఒక ప్రోగ్రామ్ అయిపోయి ఇంకో ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ అయిపోయి ఇంకో ప్రోగ్రామ్. అలా అన్నం తినకుండా ఇలా ఒక విద్యార్థితో మాట్లాడి నేను సత్తుపల్లి అవతల నుంచి వచ్చిందంట. మరి ఆ విద్యార్థులకి అసలు మీ ద్వారా నేను వాళ్ళకు కూడా ఒక చిన్న సమాచారం అందజేయాలి. అది అయ్యే పనేనా? బల్మూరు వెంకట అయితే ఒక 3 సార్లు ఆయన ఎమ్మెల్సీగా ముందుకు ఇచ్చిండు హామీ, ఆ తర్వాత మీ ముందు కూడా మన ఓయి వేదిక కూడా చెప్పిండు 15వ తారీఖు వరకు డేట్ అన్నారు. మరి ఈ రోజు నెల దాటిపోతుంది, మరి దానికి ప్రభుత్వం మెడలు ఉంచితే అన్ని వస్తాయి. మెడలు ఉంచాలి. ఆ మెడలు ఉంచే శక్తి నిరుద్యోగులలో తయారు కావాలి. తయారైతే ఎవరు మెడలైన ఊతాయి, కంపల్సరీ న్యాయం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.